ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని ఈరోజు మీడియాలో కొన్ని కథనాలు రావడం జరిగింది. ముఖ్యంగా సలహాదారుల పేరిట వందల కోట్ల రూపాయలు వృధా చేస్తున్నారన్న చర్చ ప్రస్తుతం జరుగుతోంది. దీనిపై మాట్లాడడానికి టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ జ్యోత్స్న గారు మనతో ఉన్నారు. మేడం నమస్కారం. చెప్పండి మేడం, అంటే వైఎస్ ప్రభుత్వం అంటే ప్రజాధనాన్ని ఈ విధంగా వృధా చేస్తున్నది అంటే దీనిపైన మీ కామెంట్, మీరు ఏమంటారు? ఇప్పుడు ఏమంటారంటే ఒక బుద్ధి లేని వాడికి, ఒక అభివృద్ధి అంటే అర్థం తెలియని వాడికి ఎప్పుడైతే రాష్ట్రం చేతుల్లోకి వస్తుందో దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్. ఎందుకనంటే ఇప్పుడు మనం కనుక చూస్తే ఆన్ పేపర్, మీరు ఇది గమనించాలి, ఆన్ పేపర్ 45 మంది సలహాదారులు ఉన్నారు. మొన్న మళ్ళీ కొంతమందికి కూడా ఇచ్చారు. ఇప్పుడు ఈ ఆన్ పేపర్ 45 మంది ఉన్నటువంటి సలహాదారులు ఏం చేస్తున్నారయ్యా అని అంటే ఇవాళ రోజున అందులో 8 మంది క్యాబినెట్ హోదాలు ఇచ్చారు, 14 మందిని గ్రేడ్ 1 కేటగిరీలో ఉంచారు, మిగతా 15 మందిని గ్రేడ్ 2 కేటగిరీలో ఉంచారు, మళ్ళీ మిగతా వాళ్ళందరూ గ్రేడ్ 3. ఎవరైతే క్యాబినెట్ హోదా అండ్ గ్రేడ్ 1 ఉంటారో వాళ్ళకు ఆల్మోస్ట్ 5.5 లక్షలు నెలకి అన్నీ ఇంక్లూడ్ చేసుకొని, గ్రేడ్ 2లో ఉన్న వాళ్ళకి 4.5 లక్షలు, గ్రేడ్ 3లో ఉన్న వాళ్ళకి 4 లక్షలు. ఈ లెక్కన కనుక మనం తీసుకుంటే గత 3.5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కేవలం సలహాదారులకి మాత్రమే అప్పనంగా ప్రజాధనాన్ని అప్పనంగా ఏదైతే ఇచ్చింది చూసారో ఆ ధనం ఆల్మోస్ట్ 83-84 కోట్లు. ఈయన అధికారం అంటే పోయే సమయానికి అంటే మొత్తం 5 ఏళ్ల పాటు ఈయన కనుక అధికారంలో ఉంటే మొత్తం 5 ఏళ్ల పాటు ఆయన వెచ్చించేటువంటిది 138 కోట్లు డబ్బులు. ఇవి ప్రజల డబ్బులు. పోనీ ఈ సలహాదారులు ఏమన్నా ఎలగబెడుతున్నారా అని అంటే మనం చూస్తూనే ఉన్నాం. సుప్రీంకోర్టులో ఒక కేసుకి సంబంధించి ఒక ఎఫిడవిట్ కూడా కరెక్ట్గా వేయలేనటువంటి ప్రభుత్వం, అర్థమైందా? అలానే రోడ్ల మీద గుంతలు పూడ్చలేనటువంటి ఒక దద్దమ్మ ప్రభుత్వం ఇది. రోడ్ల మీద గుంతలు పుంచడానికి వీళ్ళ దగ్గర డబ్బులు లేవు, కానీ కోట్ల రూపాయలు సలహాదారుల పేరున ఆయన అస్మదీయులకు ఇచ్చుకోవడానికి మాత్రం ఈయన దగ్గర డబ్బులు ఉన్నాయి. సో ఇదంతా చూస్తుంటే అసలు ఎక్కడా కూడా అంటే ఒక వ్యవస్థ అనేది లేదండి. మనం ఇదివరకు చూసినాం, రాజుల కాలంలో చూసాం. ఎట్లా చూసాము అని అంటే రాజుకి ఎవరైతే ఇష్టమవుతారో వాళ్ళకి ఏ రకంగా అయినా సరే వాళ్ళకి సంబంధించినటువంటి బెనిఫిట్స్ అన్నీ వాళ్ళకి ఇచ్చేటువంటి ఒక ప్రక్రియను ఆ రోజున చూసాం మనం. మళ్ళీ ఈయన గారిలో ఆ రాచరిక వ్యవస్థను మళ్ళీ తీసుకొచ్చారనేటువంటిది చాలా సుస్పష్టం. ఎందుకనంటే ఇవాళ రోజున మీరు ఒక విషయం గమనించండి, మీడియాకి మాత్రమే 3 సలహాదారులండి. మళ్ళీ అందులో కొత్తగా నేను ఎప్పుడు వినలా ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారులు, ఇదో కొత్త పదవి సృష్టించారు ఆలిగారి కోసం మొన్న. అలానే అంటే ఇవన్నీ మనం కనుక చూస్తూ ఉంటే కేవలం ప్రజాధనాన్ని ఏ రకంగా మేము దుర్వినియోగం పరుచుకోవచ్చు, ఇన్ఫ్యాక్ట్ మా మనుషులకు ఏ రకంగా ఇచ్చుకోవచ్చు అనేటువంటిదే ఆయనకు ఉన్నటువంటి థాట్ ప్రాసెస్ తప్పించి ఇంకేం లేదు. ఇప్పుడు సలహాదారులు అనేటువంటి కాన్సెప్ట్ ఇదివరకు ప్రభుత్వాల్లో కూడా ఉంది, లేదని అన్నట్లు. కానప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ఒక పర్టిక్యులర్ డిపార్ట్మెంట్ ఉంటే ఆ డిపార్ట్మెంట్కి సలహాదారులు ఉంటే వాళ్ళు వచ్చి ఆ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి పనులలో వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు. ఆ డిపార్ట్మెంట్కి ఎప్పటికప్పుడు రివ్యూస్ జరిగేవి. ఇవన్నీ ఈ 3.5 సంవత్సరాలు ఏం రివ్యూస్ చూసాం? మట్టి దిబ్బ. అసలు ఏం రివ్యూస్ చూసాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చెప్పండి? ఏ ఒక్క మినిస్ట్రీకి సంబంధించినటువంటి సరే ఇవాల్టి వరకు కూడా ఏ కార్యక్రమం అయినా సరే మనం చూసామా? ఆ సలహాదారులు, ఆ పర్టిక్యులర్ సలహాదారులు అందులో ఇన్వాల్వ్ అవ్వంగా చూసామా? వాళ్ళకి ఎప్పటికప్పుడు రెగ్యులర్గా మీటింగ్స్ ఏమీ లేవు. కేవలం మీటింగులు జరిగేటప్పుడు, ఎందుకంటే వీళ్ళందరూ కూడా ముఖ్యమంత్రికి సలహాదారులే. సో మీటింగులు జరిగేటప్పుడు ఆ పెద్ద సలహాదారు ఒక ఆయన ఉంటాడు కదా, ఆయన పేరేంటి, సజ్జల, ఆయన ఒకడు కనపడతాడు, ఇంకోటి ఆ కల్లం రెడ్డి ఆయన ఒకడు కనపడతారు, అంతే. ఇంకా మిగతా వాళ్ళు ఎవరు అసలు ఎక్కడ కూడా కనపడరు మనకి. కేవలం వాళ్ళకు ఒక బంగ్లా, ఒక కారు, సిబ్బంది, మళ్ళీ అన్ని ఎమ్యూనిటీసు ఇవన్నీ కూడా ఇస్తూ వాళ్ళ సర్వీసెస్ని మీరు ఎందుకు ఉపయోగించుకోలేకపోతున్నారు? ప్రజాధనం కదా. మీరు ఇవాళ రోజున 85-86 కోట్లు మీరు ఎప్పుడైతే ప్రజాధనం 3.5 సంవత్సరాల్లో వెచ్చించారో ఏం ప్రొడక్టివిటీ వచ్చింది? ఏం రిజల్ట్ తీసుకొచ్చారు? వాళ్ళు ఏం చేశారు రాష్ట్ర అభివృద్ధి కోసం? ఇది చెప్పాలి కదా. సో ఇవాళ రోజున మనకు అర్థమవుతుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి చేతనైందల్లా ఏంటయ్యా అంటే ఆయనకి ఏదైతే ఆయన బుర్రలో అనుకుంటాడో, నా మనుషులకు ఏదైతే ఇవ్వాలనుకుంటాడో, రాజకీయ నిరుద్యోగులకు ఇవాళ రోజున ఆయన దగ్గర ఉన్నటువంటి రాజకీయ నిరుద్యోగులకి ఒక ఉద్యోగం కల్పించేటువంటి ఒక ఏమంటారంటే ఎమ్యూనిటీగా మాత్రమే సలహాదారులను చూస్తున్నారు తప్పించి ఇంకేమీ లేదు. మేడం, అంటే గత ప్రభుత్వం అంటే టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అంటే ఈ స్థాయిలో అంటే 45 మంది ప్రభుత్వ సలహాదారులను నియమించి అంటే ఈ స్థాయిలో ఖర్చు పెట్టడం జరిగిందా? జగన్ ప్రభుత్వంలోనే ఇలా జరుగుతుంది? నేను ఒక విషయం చెప్తానండి. అసలు
ప్రభుత్వాలకి ఇంతకు ముందర ఉన్నటువంటి ప్రభుత్వాలకి జగన్మోహన్ రెడ్డికి అసలు కంపారిజనే లేదు. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడు ప్రభుత్వాన్ని నడిపించట్లే ఇవాళ రోజున. ఆయన సొంత ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని నడిపిస్తున్నాడు ఆయన. అర్థమవుతుందా మీకు? దానికి ఆ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి రాష్ట్ర ఖజానా నుంచి డబ్బులు ఇప్పిస్తున్నాడు. అంతకుమించి ఏం లేదు. ఇప్పుడు మీరు గమనించండి, 24 గంటలు కూడా మీరు అంటున్నారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో లేదంటే, నేను అదే చెప్పాను కదా, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఇంత ఎత్తులు ఉన్నారా? ఫస్ట్ క్వశ్చను. ఇంకోటి, ఉన్నటువంటి సలహాదారులకి చాలా క్లియర్గా వాళ్ళకు ఉన్నటువంటి జాబ్ ప్రొఫైలు, రెస్పాన్సిబిలిటీసు అన్నీ డిఫైన్డ్గా ఉండేవి. ఎప్పటికప్పుడు రివ్యూస్ జరిగేవి. వాటికి అనుగుణంగా వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు ఇచ్చేటువంటి సలహాలు, సూచనలు తీసుకునే వాళ్ళు ఇవేవి లేవా ఇవాళ రోజున? ఏమైనా కనపడుతున్నాయా మీకు? అసలు నాకు మీరు మీడియా పర్సన్గా మీరు చెప్పండి, మీ దగ్గర 45 మంది లిస్ట్ ఉందా అండి? ఆ 45 మంది ఏ వెలగబెడుతున్నారో తెలుసా మీకు ఏమన్నా? పోనీ 45 మందిని ఎప్పుడన్నా చూసారా? కన్సర్న్ డిపార్ట్మెంట్స్లో అన్నా చూసారా? సో దిస్ ఇస్ సంథింగ్ దట్ ఈస్ అబ్సల్యూట్లీ అబ్సర్డ్ అనమాట. జగన్మోహన్ రెడ్డి ఇవాళ రోజున రాష్ట్రంలో చేస్తున్నది పరిపాలన కాదు. దాన్ని మీరు ప్రభుత్వం అని చెప్పేసి, పరిపాలన అని చెప్పి అసలు ఆ డెఫినేషన్స్ అయిపోద్ది. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో చేస్తున్నది ఇవాళ రోజున విధ్వంసం, అంతే. విధ్వంసం. ఆయనకు సంబంధించినటువంటి ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళని కొంచెం ఫైనాన్షియల్గా నేను ఎక్కడికక్కడ చూసుకోవాలి అనేటువంటి ఆ అవినీతి ఏదైతే చేస్తున్నాడో అంతే, అంతకుమించి ఏమీ లేదు. దెర్ ఇస్ నో గవర్నమెంట్, దెర్ ఇస్ నో సిస్టమ్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఓకే, ఏదైతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా నిలుస్తూ ప్రభుత్వానికి అండగా ఉంటున్నారో వారిని గౌరవిస్తూ ప్రభుత్వ సలహాదారులుగా నియమించి ప్రభుత్వ ధనాన్ని వృధా చేస్తున్నారని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జ్యోత్స్న గారు తెలిపారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ.